ఓకే, సో ట్రిక్ చూసారు కదా. ఇప్పుడు దాని సీక్రెట్ ఏంటో మనం తెలుసుకుందాం. సో యాక్చువల్లీ నేను ఇక్కడ నిమ్మకాయకు ఒక ఇన్విజిబుల్ తాడు ఉంది చూడండి, ఇటు అటు ఊపుతుంది, కనిపిస్తుందా? ఓకే, ఈ ఇన్విజిబుల్ థ్రెడ్ తో ఈ నిమ్మకాయని అయితే నేను లేపాను. సో ఈ మధ్య కాలంలో కొంతమంది దొంగ సాములు ఏం చేస్తున్నారంటే ఈ నిమ్మకాయని లెవిటేట్ చేస్తున్నట్టు, మా దగ్గర సూపర్ పవర్స్ ఉన్నట్టు నమ్మించడానికి నిమ్మకాయని అయితే వాళ్ళే లేపుతున్నారు. సో నేను ఏ విధంగా లేపుతానో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మా నితిన్ ఉన్నాడు, సో నేనే. ఓకే, చూడొచ్చు మీరు, ఇక్కడ మా నితిన్ ఉన్నాడు. హాయ్, అతను తాడు తీసుకున్నాడు కదా. అండ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ నిమ్మకాయ లెవిటేట్ అయింది. ఈ లెవిటేట్ ఎలా అయిందంటే చూడండి, ఇంత మంచి వీడియో చేసినా కూడా కొంతమంది మాత్రం గొర్రెలు వాళ్ళు లేదు, వాళ్ళ దగ్గర నిజంగా సాధనాలు ఉంటాయని అన్నారు. సో ఇది చూడండి, నిమ్మకాయని ఏ విధంగా మేము తాడుతో కట్టాము. సో కనిపిస్తుందా మీ అందరికీ? ఇది బ్లాక్ థ్రెడ్, ఇది ఇన్విజిబుల్ థ్రెడ్ అంటారు దీన్ని. సో చూడొచ్చు. అండ్ మా నితిన్ అక్కడ ఈ నిమ్మకాయనైతే పైకి తాడుతో లాగుతుండు. ఓకే నితిన్, లాగు ఒకసారి పైకి, లాగు 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 లాగు, ఇంకా ఇంకా లాగు. పైన ఏముంది? రాడ్ ఉంది. రాడ్ మీద నుంచి ఎలా తీసుకున్నామో ఇప్పుడు మేము చూపిస్తాం. లేకపోతే ఇంకా లాగు లాగు లాగు, లాస్ట్ వరకు లాగు లాగు, ఇంకా 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 లాగు, ఇంకా. ఓకే, ఈ రాడ్ ఉంది కదా, ఈ రాడ్ నుంచి అయితే మేము ఈ నిమ్మకాయని తీసుకున్నాం. ఇప్పుడు స్లోగా కిందికి రాని, కిందికి రాని, కిందికి రాని, ఇంకా మొత్తం కిందికి రాని, ఇంకా మెల్లగా, ఇంకా. ఓకే, ఆపు ఆపు ఆపు, కొద్ది పైకి తీసుకో, పైకి తీసుకో. ఇప్పుడు మీకు ఒక ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఓకే, అది చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇంకా దిక్కుని రాని, ఈ కెమెరా కరెక్ట్గా ఉండలేదు. ఓకే రైట్. సో ఇప్పుడు ఈ ఇల్యూజన్ నేను ఇలా తిప్పాను కదా ఈ తాడుని. ఓకే, ఇప్పుడు ముందుకు వచ్చి చూపిస్తాను మీకు. అక్కడ నుంచి అయితే నితిన్ ఇది వీడియో. సో ఇప్పుడు ఈ ఇల్యూజన్ ఏంటంటే, ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఇంకోసారి పర్ఫార్మెన్స్ చేద్దాం ఏ విధంగానో. నితిన్ అటు పెట్టేసి కెమెరా. ఓకే, సో ఓకే రైట్. ఇప్పుడు మనము కింద పెట్టేసి ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. మీరు నేను చేస్తున్నానని చెప్పేసి మీరు ఎవరు చేయకండి, ఎందుకంటే దీనివల్ల మూఢనమ్మకాలను మేము ఈ విధంగా చేస్తున్నారు చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాం తప్ప ఇంకా మరి ఏ ఉద్దేశంతో కాదు. సో ఒకసారి లేపు నితిన్, ఇప్పుడు నేను అఘోరి మంత్రం ఇస్తా. ఓం భూమ్ ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ చాకోబార్ ఐస్ క్రీమ్. ఓకే, స్టాప్ స్టాప్, వెనిలా ఐస్ క్రీమ్. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, ఈ మొత్తం తిప్పుతున్నట్టే అనిపిస్తుంది. ఓకే, దీని చుట్టుముట్టు తిరుగుతున్నట్టు. ఓకే, మొత్తం చుట్టుముట్టు తిరుగుతున్నట్టే, కానీ నేను నిమ్మకాయ ఇటు సైడ్ నుంచి తిప్పుతున్నా ఈ విధంగా.
మీకు ఎలా ఇల్యూజన్ ఉంటుందంటే నిమ్మకాయ చుట్టుముట్టు తిరుగుతుందని. అండ్ ఇంకోటి, నేను కింద నుంచి హ్యాండిల్ అన్నాను అండ్ దూరం నుంచి ఈ విధంగా అన్నా. ఓకే, సో ఇది అనమాట సంగతి. దీని వెనుక ఏం సీక్రెట్ లేదు, ఇదే ఆ సీక్రెట్, ఇన్విజిబుల్ థ్రెడ్ అంటారు దీన్ని. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి మోసగాళ్ళ బారిన మీరు పడకండి. సో ఇలాంటి ఇంకా చాలా ట్రిక్స్ ఉన్నాయి, అవన్నీ మేము చేద్దాం ముందు ముందు వీడియోస్లో. అండ్ ఈ వీడియో నచ్చితే మీ సపోర్ట్గా ఒక చిన్న లైక్ చేయండి చాలు. ఓ నా మాట వింటుందిగా, డోన్ ఇది. సో ఇదే ఆ సీక్రెట్. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇది నేను వైట్ దారంతో కూడా మేము చేసి చూపించవచ్చు. ఇక్కడ వైట్ దారం ఉంది, దీంతో కూడా చూపించవచ్చు, కానీ ఇంకా మాకు టైం లేదు కాబట్టి ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాము. అండ్ ముందు ముందు ఇలాంటి వీడియోస్ చాలా రాబోతున్నాయి, ఇంకా చాలా చేయబోతున్నాం. సో ముందు ఇంకో వీడియోలో పాలను ఎలా పొంగిస్తుండో బాబా, ఆ వీడియో కూడా మేము చేయబోతున్నాం. ఆ వీడియో అస్సలు మిస్ అవ్వకండి, దానివల్ల అయితే చాలా మోసం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్. దీనికి మాయలు అవసరమా? లేదు, ఏమైనా ట్రిక్ అవసరం, ఈ దారం అవసరం, ఒక నిమ్మకాయ అవసరం, ఒక 3 రూపాయల నిమ్మకాయ, ఒక దారం, ఇదైతే అవసరం ఉంటుంది ఈ ట్రిక్కి. సో థ్యాంక్ యూ. అండ్ మీరు ఇలాంటివి తీసుకుంటామని తీసుకోవచ్చు, కానీ మీరేం చేయకండి ఇది ఇంట్లో. ఓకే, ఈ మధ్య కాలంలో ఈజీ మనీకి అలవాటు పడి చాలా రకాలుగా అయితే డబ్బులు సంపాదించడానికి ట్రై చేస్తున్నారు. అందులో బెట్టింగ్ ఒకటి అండ్ బాబాలు ఒకటి. అంటే అందరి బాబాలు కాదు, కొంతమంది గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళ దగ్గర సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటేనే పబ్లిక్ అందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కాబట్టి ఆ సూపర్ న్యాచురల్ పవర్ ని చూపించుకోవడానికి ఈ విధంగా అయితే చేస్తూ ఉంటారు. ఇలాంటి కెమెరా ముందు చేసే ట్రిక్ వెనుక ఖచ్చితంగా ఏదో ఒక రహస్యం ఉంటుంది. సో ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాక కూడా మీరు నమ్ముతామంటే మీ ఇష్టం అది. అండ్ మీరు నాకు ఒకవేళ తిట్టాలనుకుంటే తిట్టచ్చు కమెంట్లలో. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్గా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి, ఇలాంటి కొత్త వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఫైనల్గా నేను మీ పిపి మెజిషియన్ సైనింగ్ ఆఫ్. బై బై. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటా.